మరి నాకు నిద్రే వస్తుంది, ఎందుకు రాదు? హాయ్ గైస్, టెంపుల్ రన్ సినిమా చూస్తాను భయ్య. అదే ఎంపురాన్ సినిమా చూస్తాను భయ్య. తానే ఎంపురానే. ఫస్ట్ పార్ట్ ఏమో లూసిఫర్, తెలుగులో గాడ్ ఫాదర్ అని రీమేక్ చేశారు కదా చిరంజీవి గారు. దాని సెకండ్ పార్ట్ ఇది. ఎంపురాన్ అంటే మోర్ దెన్ అ కింగ్, లెస్ దెన్ అ గాడ్ అంట భయ్య. గూగుల్ చేస్తే తెలిసింది. అంటే కింగ్ కంటే పవర్ఫుల్, గాడ్ కంటే కొంచెం తక్కువ పవర్ఫుల్ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆయనని ఎంపురాన్ అంటారంట. మరి ఈ సినిమా చూసే తెలుసుకోండి ఈ సినిమాలో ఎంపురాన్ ఎవరో. నాకైతే సినిమా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో అనిపించింది భయ్య ఇన్ టర్మ్స్ ఆఫ్ మేకింగ్. ఇంకా నచ్చిన పార్ట్ ఏంటంటే డైలాగ్స్ ఆ నేటివ్ లాంగ్వేజ్ లోనే వదిలేశారు. అంటే హిందీ ఉంటే హిందీ వదిలేశారు, ఇంగ్లీష్ ఉంటే ఇంగ్లీషే వదిలేశారు. హిందీ ఉంది కదా, ఇంగ్లీష్ ఉంది కదా, దాన్ని తెలుగు ఆడియన్స్ కి అర్థమయ్యేటట్టు, లేకపోతే వేరే లాంగ్వేజ్ ఆడియన్స్ కి అర్థమయ్యేటట్టు హిందీ వచ్చినా ఇంగ్లీష్ వచ్చినా తెలుగు లాంగ్వేజ్ పెట్టడం ఆన్వాయితీ. బట్ అది బ్రేక్ చేసి హిందీ ఉంటే హిందీ పెట్టారు, ఇంగ్లీష్ ఉంటే ఇంగ్లీష్ పెట్టారు. అది బాగా నచ్చింది నాకు. అండ్ డబ్బింగ్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకున్నారు భయ్య. మోహన్ లాల్ గారి డబ్బింగ్ బాగుంది తెలుగులో. ఏఐ వాడినట్టున్నారు, బట్ ఆయన చెప్పినట్టే ఉంది. అభిమన్యు సింగ్ అని ఒక యాక్టర్ ఉంటారు భయ్య. ఆయన రక్త చరిత్రలో బుక్కారెడ్డి అలాంటి రోల్స్ ప్లే చేశారు. రీసెంట్లీ లైలా సినిమాలో ఆయన్ని ఒక జోకర్ చేస్తారు, కానీ ఈ సినిమాలో ఆయనకి ఒక మంచి రోలే ఉంది. గ్రేట్ రోల్ అని చెప్పాను కానీ డీసెంట్ రోల్. అండ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆయనకి మొత్తం హిందీ డైలాగ్సే ఉంటాయి. అంతే భయ్య పాజిటివ్స్. ఇప్పుడు నెగటివ్స్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ అయితే నా ఐస్ క్లోజ్ అయిపోయేలాగా చేసింది భయ్య మూవీ. అంత బోరింగ్ గా ఉండే, అంత స్లో పేస్డ్ గా ఉండే మూవీ. మరి నాకు నిద్రే వస్తుంది, ఎందుకు రాదు? ఇంకా చాలా స్లో మోషన్ లో వాక్ చేసే షాట్లు ఉంటాయి భయ్య. ఎందుకు సినిమా లెంత్ ఏమైనా పెంచాలా? యాక్షన్ ఎపిసోడ్స్ అయితే పిక్చర్ లెందీగా ఉన్నాయి భయ్య. కొన్ని మంచి పాయింట్స్ టచ్ చేశారు. అంటే కంటెంపరీ టాపిక్స్ లైక్ అందరు ముస్లిమ్స్ ఒకేలాగా ఉండరు, ఆర్ నార్త్ పొలిటీషియన్స్ వచ్చి సౌత్ లో డామినేషన్ చూపిద్దాము, పాగా వేద్దాం అని నిశ్చయించుకోవడం, దాన్ని తిప్పి కొట్టడం, వాటి గురించి డిస్కస్ చేశారు ఈ మూవీలో. బట్ అన్ఫార్చునేట్లీ నరేషన్ చాలా డెడ్ గా ఉండడం వల్ల, అస్సలు ఎంగేజింగ్ లేకపోవడం వల్ల సినిమా చాలా బోర్ కొట్టేసింది భయ్య. L2 ఎంపురాన్ అన్వాంటెడ్ పార్ట్ 2 అని చెప్పొచ్చు. పార్ట్ 2 అనవసరం అంటే పార్ట్ 3 కూడా ఉందంట భయ్య. సినిమా ఎండింగ్ లో ఎండ్ క్రెడిట్స్ తర్వాత పార్ట్ 3 కి లీడ్ ఇస్తాడు. దేనికి, ఎందుకు? ఓవరాల్ ఎంపురాన్ మూవీ డిసప్పాయింట్ చేసింది భయ్య. టెక్నికలీ వెల్ మేడ్ ఫిల్మ్. నాకు సినిమాలు స్లో ఉంటే అస్సలు ప్రాబ్లం లేదు, కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ అసలు ఏం చెప్పాలనుకున్నారు అది ఇంట్రెస్టింగ్ గా లేకపోతే నాకు సినిమాలు నచ్చవు. ఎంపురాన్ సినిమాతో అదే ప్రాబ్లం. ఇంత స్టార్ కాస్ట్, ఇంత హైప్, ఇంత డబ్బులు ఈ సినిమా మీద ఖర్చు పెట్టారా అన్న సాడ్ ఫీలింగ్ తో బయటకు వచ్చాను భయ్య సినిమా థియేటర్ నుంచి. యాక్టర్ పృథ్వీరాజ్ గారిది నేను లాస్ట్ చూసిన మూవీ ద గోట్ లైఫ్. ఎక్స్ట్రాడనరీ అనిపించింది ఆ సినిమా నాకు. బట్ అన్ఫార్చునేట్లీ ఆయన డైరెక్ట్ చేసిన ఈ మూవీ నన్ను డిసప్పాయింట్ చేసింది. అందుకే ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.99 టమాటోస్ భయ్య. మీరు కనుక ఎంపురాన్ మూవీ చూడాలనుకుంటే ఆర్ రేపు రిలీజ్ అవుతున్న మూవీస్ చూడాలనుకుంటే టీటీ అని మెసేజ్ చేయండి భయ్య. నా ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి. మీరు 2 తెలుగు స్టేట్స్ లో ఎక్కడున్నా సరే ఒక 5గురికి టికెట్ బుక్ చేసిస్తాను. సో ఈ మూవీ టికెట్ గివ్ అవేస్ కోసం మీకు ఇన్ఫర్మేషన్ రావాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరు ఎన్ని టమాటో ఇస్తారో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్. హిందీలో రాజనీతి అని ఒక మూవీ ఉంటుంది భయ్య. ప్రకాష్ జాగర్ డైరెక్ట్ చేశారు, రణబీర్ కపూర్ ఉంటారు దాంట్లో. ఈ వారం మూవీ రికమెండేషన్ రాజనీతి.